మీ వాయిస్ బాగా లోగా ఉందా? మీ వాయిస్‌లో నాయిస్ ఎక్కువ వస్తుందా? లేదా మీ యూట్యూబ్ ఛానల్‌కి గానీ, మీ వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు బాగా మీ వాయిస్ డల్‌గా ఉందా? అయితే మీరు ఈ ట్యుటోరియల్‌ని మొదటి నుంచి చివరి దాకా చూడండి. ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇంటు ట్యుటోరియల్ ఫ్రెండ్స్. ట్యుటోరియల్ చెప్పుకోబోయే ముందు ఒక మంచి పర్ఫెక్ట్ ఆడియో కోసం మీకు కొన్ని టిప్స్ నేను చెప్తాను. అవేంటంటే మైక్రోఫోన్‌లో రికార్డ్ చేసే ముందు నాయిస్ లేకుండా సైలెంట్‌గా ఉన్న లొకేషన్ మీరు ఒక రూమ్‌లో ఉన్నట్టయితే ఆ రూమ్‌లో తలుపులేసుకొని ఔటర్ సౌండ్ మీదేమీ వినిపించకుండా ఉండేటట్టు మాక్సిమం అంతా ప్రశాంతంగా సైలెంట్‌గా ఉండేటట్టు మీరు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరేమైనా మాట్లాడినా మీరు రికార్డ్ చేసేటప్పుడు మీ మైక్రోఫోన్‌లో మీ వాయిస్ మళ్ళీ మీకు ఎకోయింగ్ అవ్వకుండా అంటే మళ్ళీ తిరిగి వినిపించకుండా రిఫ్లెక్ట్ అవ్వకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రూమ్‌కి సంబంధించి మీరు మాక్సిమం క్లాత్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ లేదా కర్టెన్స్ కానీ ఏవైనా ఉంటే మాక్సిమం అవి వేసి ఫ్లోర్ మ్యాట్స్ అవి వేసి మీరు మాక్సిమం ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ వాయిస్ అనేది చాలా బాగా రికార్డ్ అవుతుంది. ఆడియోని బూస్టప్ లేదా ఎడిటింగ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు ఏవైనా ఫ్యాన్ ఆన్ చేసి ఉన్నా ఫ్యాన్ ఆఫ్ చేసేయాలి. నాయిస్ ప్రొడ్యూస్ చేసే ఏ మెటీరియల్ అయినా ఏ ఐటమ్ అయినా మీరు స్విచ్ ఆఫ్ చేసేయాలి. అడోబ్ ప్రీమియర్ ప్రో CC 2019లో ఆడియో వర్క్ స్పేస్లో మనకి ఎసెన్షియల్ సౌండ్ అనే ప్యానెల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. వాయిస్ డైలాగ్ కాబట్టి డైలాగ్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం మాక్సిమం మొత్తం అంతా మనం ఇందులోనే చేసేవచ్చు. ఇంకా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఇంకా అట్లీస్ట్ అడోబ్ ఆడిషన్లో కూడా వెళ్ళవలసిన పని లేదు. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా నేను రికార్డ్ చేసిన ఈ వాయిస్ని ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. మీరు చూస్తున్నారు ఉత్తరావర్లి వీడియోస్. ఈరోజు మన టాపిక్ హౌ టు మేక్ ఆడియో సౌండ్ బెటర్ ఇన్ అడోబ్ ప్రీమియర్ ప్రో CC 2019. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే నాయిస్ లెవెల్స్ -51 దాకా ఉన్నాయి. మనకి ఆడియో లెవెల్స్ వచ్చి నేను మాట్లాడే మాటలు మీకు -18 టచ్ అవుతుంది. -18 లేదా -18 బిలో వరకే ఉంటుంది. ఈ నాయిస్ లెవెల్ అనేది -51 నుంచి అసలు మ్యాక్సిమం వినిపించకుండా తగ్గించాలి. నేను మాట్లాడే మాటలు మాత్రం -18 నుంచి మ్యాక్సిమం -6 దాకా పెంచుకుంటే మనకి సరిపోతుంది. మనం ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్లో డైలాగ్ అనే ఆప్షన్లో మనకి ఒక 4 ఆప్షన్స్ అయితే మనకి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. లౌడ్నెస్, రిపేర్, క్లారిటీ, క్రియేటివ్ అని. లౌడ్నెస్ ఓపెన్ చేసి అందులో ఆటో మ్యాచ్ అని క్లిక్ చేస్తే మనం టైమ్ లైన్లో మన సౌండ్ క్లిప్ని సెలెక్ట్ చేసి ఎసెన్షియల్ సౌండ్లో మనం ఆటో మ్యాచ్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎంత వాయిస్ కావాలో అదే సెట్ చేసుకుంటుంది. ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. మీరు చూస్తున్నారు ఉత్తరావర్లి వీడియోస్. ఈరోజు మన టాపిక్ హౌ టు మేక్ ఆడియో సౌండ్ బెటర్ ఇన్ అడోబ్ ప్రీమియర్ ప్రో CC 2019. చూసారు కదా, ఇక్కడ నాయిస్ లెవెల్ అనేది మనకి -51 టు -42 డెసిబల్స్ పెరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను మాట్లాడే మాటలు నా వాయిస్ మీకు -18 నుంచి యావరేజ్గా -12 టచ్ అయింది, లేదు -9 వరకు వస్తుంది. ఇప్పుడు వాయిస్ పెంచాం కాబట్టి మనం ఇందులో ఉన్న అన్వాంటెడ్ నాయిస్ని తీసేయాలి. దానికోసం ఈ లౌడ్నెస్ ఆప్షన్ క్లోజ్ చేసి రిపేర్ అనే ఆప్షన్లోకి వెళ్దాం. ముందు ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి రెడ్యూస్ నాయిస్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. మీరు చూస్తున్నారు ఉత్తరావర్లి వీడియోస్. ఈరోజు మన టాపిక్ హౌ టు మేక్ ఆడియో సౌండ్ బెటర్ ఇన్ అడోబ్ ప్రీమియర్ ప్రో CC 2019. చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి నాయిస్ అన్నది -42 టు -57, -54 తగ్గిపోయింది. అంటే మ్యాక్సిమం నాయిస్ అనేది క్లియర్ అయిపోయింది. జస్ట్ 2 స్టెప్స్, వితిన్ 2 స్టెప్స్లో మనకి ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్లో మనకి అడోబ్ ప్రీమియర్ ప్రో అనేది ఆటోమేటిక్గా మన వాయిస్ని క్లియరెన్స్ చేసి నాయిస్ రిడక్షన్ చేసి పెట్టింది ఆటోమేటిక్గా. క్లారిటీలోకి వెళ్దాం. క్లారిటీలో డైనమిక్స్కి ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నేనైతే 3.5 పెట్టుకుంటున్నాను. సౌండ్ బెటర్ ఇన్ ఆడియో. అట్ ద సేమ్ టైం ఈక్వలైజర్ కూడా నేను ఓకే చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కాదు, సబ్టల్ బూస్ట్, మెయిల్ బూస్ట్ నాకు కొద్దిగా కావాలి కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. మీరు చూస్తున్నారు ఉత్తరావర్లి. నేను అది కూడా ప్రెస్ చేశాను. అట్ ద సేమ్ టైం స్పీచ్ ఎన్హాన్స్ స్పీచ్ ఇది ఫీమేల్లో ఉంది, నేను మెయిల్లోకి మార్చుకుంటున్నాను. మెయిల్లోకి మార్చుకుంటే
బేస్ పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. మీరు చూస్తున్నారు ఉత్తరావళి వీడియోస్. చూసారా, నేను ఎన్హాన్స్ స్పీచ్ ప్రెస్ చేయగానే మళ్ళీ -12లో ఉన్న నా డెసిబెల్స్ సౌండ్ని మళ్ళీ మీరు చూస్తున్నారు ఉత్తరావళి వీడియోస్. సరిపోయింది. జస్ట్ సింపుల్, విత్ ఇన్ ఎంత ఫాస్ట్గా అయిపోయింది చూసారా. దీన్ని మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మన వీడియోస్కి మనం యాడ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, అయిపోయింది. చాలా సింపుల్ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.